हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మనం నువ్వు, నీవు, తుమ్ అనే పదంతో భవిష్యత్ కాల్లో సెంటెన్సెస్ ని ఎలా ఫ్రేమ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. నువ్వు రేపు హైదరాబాదు వెళ్తావు. నువ్వు రేపు హైదరాబాద్ వెళ్తావా? నువ్వు రేపు వస్తావు. నువ్వు రేపు వస్తావా? ఇలా భవిష్యత్ కాల్ అనగా తర్వాత జరగబోయే చర్యల్ని తెలిపేది. సో వాటిని తుమ్ వచ్చినప్పుడు ఎలా ఫ్రేమ్ చేయాలి నేర్చుకుంటాం. నువ్వు అనే పదం వచ్చినప్పుడు భవిష్యత్ కాల్లో క్రియకి ఓకే, నేను ఎల్లో కలర్ లో హైలైట్ చేశాను చూడండి. పడ్ ఓగే, పడోగే. అదే ఫెమినైన్ కి అయితే పడ్ ఓగి, పడోగి. ఓగే, ఓగి అనేటువంటి ఈ సహాయక క్రియని యాడ్ చేయడం వలన అది భవిష్యత్ కాల్గా మారుతుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది చూడండి. తుమ్ జావోగే అంటే తుమ్ జావోగే అనేది ఎవరికి ఉపయోగించాలి? మీరు ఎవరినైతే నువ్వు అంటున్నారో వాళ్ళు మెస్కులైన్ అంటే పుల్లింగ్ జెంట్ అయి ఉండాలి, బాయ్ అయి ఉండాలి. తుమ్ జావోగి నువ్వు వెళ్తావు. సో గర్ల్ ఆ ఎదుటి వ్యక్తి, తుమ్ అని ఎవరిని అంటున్నారో ఆ ఎదుటి వ్యక్తి గర్ల్ అయినప్పుడు తుమ్ జావోగి అని. సో ఇప్పుడు మనం కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. ఓరల్ చెప్పడం వల్ల మాత్రమే మీకు భాష వస్తుంది. మీరు చెప్పేటప్పుడు ఓగే, ఓగి అనే దాని మీద కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. భాష మీద కమాండింగ్ రావాలి అంటే క్రియాపదాలు నేర్చుకోవాలి. సో అదే కాన్సెప్ట్ లో మనం క్రియాపదాలని నేర్పడం జరుగుతుంది. నువ్వు చదువుతావు. తుమ్ పడోగే. అదే ఎదుటి వ్యక్తి గర్ల్ అయినప్పుడు తుమ్ పడోగి. నువ్వు వెళ్తావు. తుమ్ జావోగే. అదే ఫెమినైన్ అయితే తుమ్ జావోగి. నువ్వు తింటావు. తుమ్ ఖావోగే. మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. తుమ్ ఖావోగి. నువ్వు నిద్రపోతావు. తుమ్ సోవోగే. అదే ఫెమినైన్ అయితే తుమ్ సోవోగి. దీనినే మీరు క్వశ్చన్ వర్డ్ లో కూడా మార్చేయచ్చు. తుమ్ ఖావోగే నువ్వు తింటావా? ఒకవేళ క్వశ్చన్ వర్డ్ యాడ్ చేయాలి అనుకుంటే క్వశ్చన్ వర్డ్ కూడా యాడ్ చేయొచ్చు. క్యా తుమ్ జావోగే ఏంటి నువ్వు వెళ్తావా? అలా మీరు క్వశ్చన్ లా కూడా తయారు చేయొచ్చు. నువ్వు రాస్తావు. తుమ్ లిఖోగే. గర్ల్ కైతే తుమ్ లిఖోగి. నువ్వు మాట్లాడతావు. మెస్కులైన్ అయితే తుమ్ బోలోగే. ఫెమినైన్ అయితే తుమ్ బోలోగి. నువ్వు తయారు చేస్తావు. తుమ్ బనావోగే. తుమ్ బిర్యానీ బనావోగే. నువ్వు బిర్యానీ తయారు చేస్తావా? తుమ్ బిర్యానీ బనావోగి. నువ్వు బిర్యానీ తయారు చేస్తావా? తుమ్ నువ్వు చూస్తావు. తుమ్ దేఖోగే. ఫెమినైన్ అయితే తుమ్ దేఖోగి.
దీన్నే మీరు క్వశ్చన్ లాగా తుమ్ దేఖోగే నువ్వు చూస్తావా, తుమ్ దేఖోగి నువ్వు చూస్తావా, నువ్వు వింటావు, తుమ్ సునోగే నువ్వు వింటావు, తుమ్ సునోగి నువ్వు ఆడతావా, తుమ్ ఖేలోగే అదే ఫెమినైన్ అడగాలి అంటే తుమ్ ఖేలోగి ఫీమేల్ వెర్షన్. నువ్వు లేస్తావు, తుమ్ ఉఠోగే తుమ్ ఉఠోగి నువ్వు నడుస్తావు, తుమ్ చలోగే అదే ఫీమేల్ వెర్షన్ అయితే తుమ్ చలోగి నువ్వు డాన్స్ చేస్తావా, క్యా తుమ్ నాచోగే అదే గర్ల్ అయితే క్యా తుమ్ నాచోగి నువ్వు కొంటావు, తుమ్ ఖరీదోగే నువ్వు కొంటావా, తుమ్ ఖరీదోగే తుమ్ ఖరీదోగి గర్ల్ అయితే తుమ్ ఖరీదోగి నువ్వు అమ్ముతావు, తుమ్ బేచోగే నువ్వు అమ్ముతావా, తుమ్ బేచోగే క్యా తుమ్ బేచోగే ఫెమినైన్ ఫామ్ అయితే తుమ్ బేచోగి నువ్వు అమ్ముతావా, నువ్వు నేర్చుకుంటావు, తుమ్ సీఖోగే నువ్వు నేర్చుకుంటావా, క్యా తుమ్ హిందీ సీఖోగే ఏంటి నువ్వు హిందీ నేర్చుకుంటావా, నువ్వు హిందీ నేర్చుకుంటావు, తుమ్ హిందీ సీఖోగి గర్ల్ అలా నువ్వు బోధిస్తావు అంటే నేర్పిస్తావు, తుమ్ సిఖావోగే తుమ్ హిందీ సిఖావోగే నువ్వు హిందీ నేర్పిస్తావా, తుమ్ హిందీ సిఖావోగి గర్ల్ కైతే నువ్వు పంపుతావా, తుమ్ భేజోగే తుమ్ భేజోగి నువ్వు తీసుకువస్తావా, తుమ్ లావోగే నువ్వు తీసుకువస్తావు, తుమ్ లావోగి నువ్వు వండుతావు, తుమ్ పకావోగే అదే గర్ల్ కైతే తుమ్ పకావోగి నువ్వు తాగుతావు, తుమ్ పీవోగే ఓగే తుమ్ పీవోగి ఓగి అని కరెక్ట్ చేయండి, యోగే కాదు. నువ్వు కలుసుకుంటావు, తుమ్ మిలోగే అదే ఫెమినైన్ వెర్షన్ అయితే తుమ్ మిలోగి నువ్వు ఉంటావు, తుమ్ రహోగే అదే ఫీమేల్ వెర్షన్ అయితే తుమ్ రహోగి నీవు చెబుతావు, తుమ్ బతావోగే తుమ్ బతావోగి నీవు అడుగుతావు, తుమ్ పూచోగే అదే గర్ల్ అయితే తుమ్ పూచోగి నువ్వు సమాధానం ఇస్తావు, తుమ్ జవాబు దోగే తుమ్ జవాబు దోగి మీరు కూడా నాతో పాటు వారలు చెప్తున్నారు కదా. నువ్వు కడుగుతావు ఉతుకుతావు, తుమ్ ధోవోగే అదే ఫెమినైన్ తుమ్ ధోవోగి నువ్వు శుభ్రం చేస్తావు, తుమ్ సాఫ్ కరోగే తుమ్ సాఫ్ కరోగి నువ్వు తెరుస్తావు నువ్వు ఓపెన్ చేస్తావు, తుమ్ ఖోలోగే తుమ్ ఖోలోగి నాతో పాటు వారలు చెప్పండి. నువ్వు మూసేస్తావు క్లోజ్ చేస్తావు, తుమ్ బంద్ కరోగే తుమ్ బంద్ కరోగి నువ్వు కూర్చుంటావు, తుమ్ బైఠోగే తుమ్ బైఠోగి నీవు స్నానం చేస్తావు, తుమ్ నహావోగే తుమ్
నహావోగి. నీవు కోస్తావు, తుమ్ కాటోగే, తుమ్ కాటోగి. నువ్వు పట్టుకుంటావు, తుమ్ పక్కడోగే. అదే గర్ల్ అయితే తుమ్ పక్కడోగి. నీవు వదిలుతావు, వదిలేస్తావు, తుమ్ ఛోడోగే, తుమ్ ఛోడోగి. నీవు పరుగు పెడతావు, పరుగు పెడతావు, తుమ్ భాగోగే, తుమ్ భాగోగి. తెలుగు కరెక్ట్ చేయండి. పరుగు పెడతావు. నువ్వు మార్చుతావు, తుమ్ బదలోగే, తుమ్ బదలోగి. నీవు అలంకరిస్తావు, తుమ్ సజావోగే, తుమ్ సజావోగి. నీవు దాస్తావు, తుమ్ చిపావోగే, తుమ్ చిపావోగి. నీవు చూపిస్తావు, తుమ్ దిఖావోగే, తుమ్ దిఖావోగి. నీవు కడతావు, తుమ్ బాంధోగే, టై చేయడం, తుమ్ బాంధోగి. నీవు వెలిగిస్తావు, కాలుస్తావు అని కూడా చెప్పచ్చు. తుమ్ జలావోగే, తుమ్ జలావోగి. నువ్వు ఆర్పుతావు, తుమ్ బుఝావోగే, తుమ్ బుఝావోగి. నువ్వు కలుపుతావు, తుమ్ జోడోగే, తుమ్ జోడోగి. నువ్వు విరుస్తావు, తుమ్ తోడోగే, తుమ్ తోడోగి. నీవు రిపేర్ చేస్తావు, తుమ్ మరమ్మత్ కరోగే, తుమ్ మరమ్మత్ కరోగి. నీవు తాకుతావు, తుమ్ छूओगे, तुम छूओगी. నీవు చూసుకుంటావు, तुम देखभाल करोगे, तुम देखभाल करोगी. నువ్వు అనుభవిస్తావు, तू अनुभव करोगे, एक्सपीरियंस, तुम अनुभव करोगी. నువ్వు సిద్ధం చేస్తావు, तुम तैयार करोगे, तुम तैयार करोगी. సో ఇలా తుమ్ అనే పదంతో భవిష్యత్ కాలంలో మనం 50 వర్డ్స్ నేర్చుకున్నాము. పార్ట్ 2లో ఇంకొక 50 నేర్చుకుందాము. థ్యాంక్ యూ. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.